మైసూర్ బోండా చాలా టేస్టీగా ఎలాగ చేసుకోవాలని చూపించుకోపోతున్నాను. మైసూర్ బోండా చేసుకోవడానికి బౌల్ తీసుకొని 1 కప్పు పుల్లగా పెరుగు తీసుకోండి. ఈ పెరుగుని 5 to 10 minutes వరకు బీట్ చేసుకోవాలి. ఇది బీట్ చేసిన తర్వాత రుచికి తగినట్టు సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా బీట్ చేయండి. ఇలాగే మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు మైదా వేసుకోవాలి. ఈ పిండి వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకొని కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఇలాగ చేయితోని బాగా 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, అలాగే 1 టీ స్పూన్ వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఇది మొత్తం వేసేసిన తర్వాత బాగా కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేయి తడిపిన తర్వాత పిండి తీసుకొని కొద్దిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే రుచికరమైన మైసూర్ బోండా రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది.